అవనీకైతే భరత దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. అక్క, నాన్న చక్రధర్ వచ్చున్నాడు అని అనంగానే సరే నేను వస్తున్నాను అని చెప్పని అంటుంది. ఈ లోపల ఇంకా అవని వాళ్ళ అత్తగారైతే నేను శ్రీరామనవమి ఉత్సవాలు పెళ్లి జరిగిన కాడి నుంచి నేను గమనిస్తున్నాను అవని, ఏదో విషయంలో చాలా బాధపడుతున్నావు, అదేంటో నాకు చెప్పకూడదా అమ్మా అని చెప్పంటే, అదేం లేదు అత్తయ్య, కానీ తల్లి లాంటి వారు మీ దగ్గర నేను నిజం దాచాలి అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇంకా అక్కడి నుంచి ఫోన్ వచ్చిందని ఇంకా వెంటనే అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకా భరత్ ఫోను అలాగే అవని ఇద్దరు విన్నారని చెప్పనని ఇంకా రాజేశ్వరి అయితే మీ నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని పల్లవికి అయితే చెప్తుంది. ఇంకా నేరుగా అయితే ఇంకా చక్రధర్ విషయంలో అయితే ఇంకా మీనాక్షి కూడా భరత్కి వార్నింగ్ ఇస్తుంది. ఆయన నాకు తాళి కట్టిన భర్త, ఆయన ఎన్ని రోజులకైనా నా భర్తేను అన్నట్టుగా తను మాట్లాడితే ఇంకా తనైతే ఇంట్లోకి తీసుకొని వెళ్తుంది. ఇష్టం ఉంటే ఉండు, లేదంటే వెళ్ళిపో అన్నట్టుగా ఇంకా భర్తను అనేటప్పటికీ ఇంకా అవనికి ఫోన్ చేసి అయితే ఈ విషయం చెప్తాడు. ఇంకా తను చక్రధర్కి టిఫిన్ పెట్టే సమయానికైతే తినే ప్లేట్ను కూడా పల్లవి అయితే విసిరగొట్టేస్తుంది. అక్కడి నుంచి వచ్చేసి మా అమ్మని నన్ను అన్యాయం చేసి ఇక్కడికి వచ్చి ఈవిడితో ఉంటున్నావా నువ్వు అని చెప్పనని ఇంక చక్రధర్ని తన నోటుకొచ్చిన మాటలన్నీ మాట్లాడుతుంది. అయినా 30 సంవత్సరాల నుంచి భర్త లేకుండా ఉన్నదానివి ఇప్పుడు మా నాన్న కాపురంలో చిచ్చు పెడుతున్నావా నువ్వు అన్నట్టుగా ఇంకా పల్లవి అంటూ ఉంటే ఇదంతా కూడా అవని అయితే అంటుంది. ఇంకా పల్లవి మాటలకైతే మీనాక్షి అయితే చాలా బాధపడుతుంది. ఇంకా నా సొంత కూతురే నన్ను ఇలా అడుగుతుంది అన్నట్టుగా తను బాధపడుతూ ఉంటే ఇంకా పల్లవి చంపైతే అవని కొట్టి, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా, అసలు నీ కన్న తల్లి గురించి నువ్వు ఇలా బయట పెడుతున్నావు, తను భర్తతో ఉందా లేదా అన్న విషయం తర్వాత సంగతి, ఒక తల్లి లాంటి ఆవిడతో ఎలా మాట్లాడో తెలీదా, తల్లి లాంటి ఆవిడ కూడా కాదు అసలు నీ కన్న తల్లి, అసలు రాజేశ్వరి నీకు పుట్టింది కూడా నువ్వు కాదు, నేనిద్దరు కవల పిల్లలు, భర్త ఒక్కటే రాజేశ్వరి నీ కొడుకు అని చెప్పనని అసలు నిజమైతే ఆ తర్వాత అయితే ఇంకా అలా చెప్పిన తర్వాత ఇంకా పల్లవికి అయితే మొత్తం ఫీజులన్నీ అవుట్. ఏంటి ఈవిడ నా కన్న తల్లా ఏంటి, మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టున్నావా అని చెప్పన్నట్టుగా అంటే ఇంకా చక్రధర్ కూడా అయితే అసలు విషయం చెప్పేస్తాడు. అవును పల్లవి, నీ అసలు తల్లి వచ్చేసి ఈ మీనాక్షి, ఇంకా రాజేశ్వరి కొడుకు వచ్చేసి భరత్ అన్నట్టుగా చెప్పేటప్పటికి, అంటే నువ్వు మా జీవితాలను ఒకటే కాదు మమ్మల్ని కూడా ఇలా నాశనం చేసేసావన్నమాట అని చెప్పని పల్లవి అయితే చక్రధర్ షర్ట్ పట్టుకుంటుంది.